Welcome to my channel, and with me Priyanka. Today's problem is x plus 4 factorial by x plus 1 factorial equals to 720. Then find x. So first మనం given problem రాస్తున్నాము. x plus 4 factorial by x plus 1 factorial equals to 720. Next మనం న్యూమరేటర్లో ఉన్న x plus 4 factorial ని x plus 4 into x plus 3 into x plus 2 into x plus 1 ఫ్యాక్టోరియల్గా రాసుకుంటున్నాము. బై డినామినేటర్ని ఏం చేంజ్ చేయట్లేదు. ఈజ్ ఈక్వల్ టు 720. ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్లోని ఎక్స్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఎక్స్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్స్ టు 720 ఉంది. మనం ఇప్పుడు ఎక్స్ ప్లస్ 3ని వైగా అజ్యూమ్ చేస్తున్నాము. లెట్ వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3. అప్పుడు మనం ఎక్స్ ప్లస్ 4ని ఎలా రాయొచ్చు? దెన్ ఎక్స్ ప్లస్ 4 బికమ్స్ ఎక్స్ ప్లస్ 3 ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 3 ప్లస్ 1. సో అప్పుడు మనము వై ప్లస్ 1గా రాయొచ్చు. నెక్స్ట్ ఈ ఎక్స్ ప్లస్ 2ని ఎక్స్ ప్లస్ 3 మైనస్ 1గా రాయొచ్చు. అప్పుడు y మైనస్ 1 అవుతుంది. సో మనం ఈ స్టెప్లో ఎక్స్ ప్లసెస్లో వైస్తో రీప్లేస్ చేయబోతున్నాము. సో ఈ స్టెప్లో వైస్తో రీప్లేస్ చేయబోతున్నాము. ఎక్స్ ప్లస్ 4 అంటే y ప్లస్ 1 రాయొచ్చు. ఎక్స్ ప్లస్ 3 అంటే y రాయొచ్చు. ఎక్స్ ప్లస్ 2 అంటే y మైనస్ 1 రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు 720. నెక్స్ట్ మనం ఈ వైని ఇక్కడ రాసుకొని ఇది y ప్లస్ 1 ఇంటూ y మైనస్ 1 అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో ఈ టూ టర్మ్స్ని కన్సిడర్ చేస్తే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ y స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 720. y ఇంటూ y స్క్వేర్ని y స్క్వేర్ లా నంచుతున్నాము. 1 స్క్వేర్ అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 720. వైతో మల్టిప్లై చేస్తే y ఇంటూ y స్క్వేర్ y క్యూబ్ మైనస్ y ఈక్వల్స్ టు 720. ఈ 720ని రైట్ సైడ్కి తీసుకొస్తున్నాము. y క్యూబ్ మైనస్ y మైనస్ 720 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లో ఈ 720ని 729 మైనస్ 9గా రాస్తున్నాను. ఏం చేంజ్ చేయలేదు. మనకు నెక్స్ట్ సింప్లిఫికేషన్ ఈజీగా ఉండడం కోసం. సో y క్యూబ్ మైనస్ y 729 అంటే 9 క్యూబ్. సో 9 క్యూబ్ మైనస్ 9గా రాస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు క్యూబ్ టర్మ్స్ అని ఒకవైపు రాస్తున్నాము. y క్యూబ్ మైనస్ 9 క్యూబ్ మైనస్ కామన్ తీస్తే ఈ y అండ్ ఈ మైనస్ 9లో y మైనస్ 9. ఓకే, ఇప్పుడు మనకి మైనస్ y ప్లస్ 9 అవ్వాలి. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఇక్కడ మనకి y క్యూబ్ మైనస్ 9 క్యూబ్ అనేది a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఫామ్లో ఉంది. సో దాన్ని మనము a మైనస్ b ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్గా రాయొచ్చు. సో ఇక్కడ y మైనస్ y అంటే a అంటే y, b అంటే 9. అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు? y మైనస్ 9 y స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే y స్క్వేర్ ప్లస్ ab అంటే 9y ప్లస్ b స్క్వేర్ అంటే 9 స్క్వేర్ ఈజ్ 81. సో ఈ y మైనస్ 9 ఏం చేంజ్ చేయట్లేదు. y మైనస్ 9 ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఈ టూ టర్మ్స్ని అబ్జర్వ్ చేస్తే మనం y మైనస్ 9 కామన్ తీయొచ్చు. సో ఫస్ట్ టర్మ్లో y స్క్వేర్ ప్లస్ 9y ప్లస్ 81 ఉంటుంది. సెకండ్ టర్మ్లో ఇక్కడ ఏం లేదంటే y మైనస్ 9 ఇంటూ 1. సో ఇక్కడ 1 ఉంటుంది ఈక్వల్ టు 0. నెక్స్ట్ మనం y మైనస్ 9ని లోపల సింప్లిఫై చేస్తే y స్క్వేర్ ప్లస్ 9y 81 మైనస్ 1 80 ఈక్వల్స్ టు 0 ఉంటుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే టూ టర్మ్స్ ప్రొడక్ట్ 0 అయితే ఐదర్ వన్ ఆఫ్ ద టర్మ్ 0 అవుతుంది. ఏదైనా 0 అవ్వచ్చు కాబట్టి మనం y మైనస్ 9 ఈక్వల్స్ టు 0 ఆర్ y స్క్వేర్ ప్లస్ 9y ప్లస్ 80 ఈక్వల్స్ టు 0 అని రాసుకుంటున్నాము. బికాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ టూ టర్మ్స్ ఈజ్ 0, ఐదర్ వన్ ఆఫ్ ద టర్మ్స్ ఈజ్ 0. సో వీఆర్ టేకింగ్ దిస్ యాజ్ 0 ఆర్ దిస్ యాజ్ 0. నౌ వీఆర్ సాల్వింగ్ దిస్.
we have y minus 9 equal to 0 or y square plus 9y plus 80 equals to 0. First y minus 9 equal to 0 and we get y equals to 9. Now so this is in the form of quadratic equation. మనం ఈ quadratic equation కి రూట్స్ ఉంటాయా లేదో ఫస్ట్ ఫైండ్ చేద్దాం. రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయా లేదని అది ఎలా ఫైండ్ చేస్తామంటే డెల్టా ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ 4ac. సో దిస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తే రూట్స్ ఉన్నట్టు, లెస్ దాన్ 0 ఉంటే రూట్స్ లేనట్టు. రూట్స్ ఉన్నాయని ఫైండ్ చేశాక ఆ రూట్స్ ఏంటో ఫైండ్ చేద్దాము. హియర్ బి అంటే 9, ఇక్కడ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి అండ్ దిస్ ఈజ్ సి. వై కోఎఫిషియంట్ ఈజ్ బి, కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ సి. సో బి స్క్వేర్ అంటే 9 స్క్వేర్ మైనస్ 4a అంటే ఇక్కడ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఈజ్ 1, సి అంటే 80. సో 9 స్క్వేర్ ఈజ్ 81, 4 ones are 4, 4 8 is 320. So 320 minus 21, sorry 81, 320 minus 81, 239, that is minus 239. This is less than 0, so no roots exist. It means no solution. So ఈ సెకండ్ టర్మ్ సాల్వ్ చేస్తే మనకి సొల్యూషన్ రాదు. సో వీఆర్ టేకింగ్ దిస్ as y minus 9 equal to 0. సో y ఈక్వల్స్ టు 9. మనం లెట్ y ఈక్వల్ టు x ప్లస్ 3 అని ఫస్ట్ అజ్యూమ్ చేసాం కదా. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాము, దీన్ని రీకాల్ చేసుకుంటే. సో x ప్లస్ 3 ఈక్వల్స్ టు 9, x ఈక్వల్స్ టు 9 మైనస్ 3 6. సో x ఈక్వల్స్ టు 6. మనం గివెన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే వి గెట్ x as 6. నౌ వెరిఫై చేద్దాము, వెరిఫికేషన్. సో గివెన్ ప్రాబ్లంలో x ప్లేస్లో 6 పెట్టి మనం ఆన్సర్ని ఫైండ్ చేయబోతున్నాము. ఎక్స్ గివెన్ ప్రాబ్లంలో రైట్ సైడ్ x ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ బై x ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ఉంది. ఇది లెఫ్ట్ సైడ్ LHS. సో x అంటే 6 ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ బై 6 ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ 6. సో x ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ అంటే 10 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్. న్యూమరేటర్లో 10 ఫ్యాక్టోరియల్ని 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్గా రాసుకోవచ్చు బై 7 ఫ్యాక్టోరియల్. 7 ఫ్యాక్టోరియల్ 7 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. 10 9s are 90, 98s 700, 9 8s are 20 and 10s 720. This is right side value. So given problem x plus 4 factorial by x plus 1 factorial equals to 720. Solve cheste we get x equals to 6. సో ఈ ప్రాబ్లం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెర్న్ విత్ మీ ప్రియాంక.